సిటీలోని జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్ నుంచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు జలమండలి అధికారులు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. ముసరంబాగ్ బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫ్లో అవుతోంది వరద నీరు. దీంతో బ్రిడ్జి పై నుంచి వెహికల్స్ ను అనుమతించలేదు అధికారులు. పరివాహక ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సదానందం అందిస్తారు. మూసీ ఉధృతంగా ప్రవహించడంతో చాలా వరకు మూసీ వరద పరివాహక ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా మూసరాంబాగ్ ఏరియాలో ఎట్ ప్రజెంట్ మనం ఉన్నాం, మూసరాంబాగ్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో ఇక్కడ చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ కింది పక్క మొత్తం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. పైనుంచి అంటే ఆల్మోస్ట్ 15,000 క్యూసెక్ల నీరుని ఒకేసారి వదలడంతో పైనుంచి హిమాయత్ సాగర్ నుంచి ప్రస్తుతం మనం ఉన్న ఈ మూసరాంబాగ్ పైనుంచే కిందికి నాగోల్ వైపు ఇదంతా కూడా మూసి వరద వెళ్తుంది. సో దీంతో హెవీగా ఫ్లో రావడంతో ఈ పైనుంచి చెట్లు కానీ లేకపోతే బట్టలు చెత్త అంతా కూడా వచ్చేసి ఇక్కడ చేరుకుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్కు ఆనుకొని ఉన్నటువంటి కింద ఏరియా అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. పక్కనున్న ధోబీఘాట్లో అందులో కింద స్లాబ్ అదంతా కొట్టుకుపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ మూసీకి సంబంధించి మూసీ పైన బ్రిడ్జ్ వేయడానికి గతంలో అధికారులు ప్రతిపాదనలు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దీనికి ఇదంతా కూడా చెత్త అంతా వచ్చి ఇక్కడ ఆగిపోయింది. సో ఈ మూసీ బ్రిడ్జ్ పైన ఆల్మోస్ట్ 4 to 5 feet మేర వాటర్ నిన్న ప్రవహించింది. సో ఎట్ ప్రజెంట్ కొద్ది మేర మూసీ ప్రవాహం తగ్గడంతో అధికారులు ఇక్కడ ప్రస్తుతానికి క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ జేసీబీలను అన్నిటిని కూడా తెప్పించి ఇక్కడికి వచ్చినటువంటి చెత్త కానీ మట్టి కానీ అలాగే ఇక్కడ వచ్చినటువంటి బట్టలు కానీ లేకపోతే చెట్లు కానీ వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న బ్రిడ్జ్ పైనుంచి అంటే ముసరాంబాగ్ నుంచి ఇటు టువార్డ్స్ అంబర్పేట్ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ పైనే వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్గా నిన్న హెవీ ఫ్లో రావడంతో ఇదంతా కూడా పూర్తిగా ఆపేశారు. సో ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల రాకుండా చేశారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఉండి ప్రస్తుతానికైతే ఈ క్లీనింగ్ పనులన్నింటినీ కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ డీసీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్లీనింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయిందా నిన్నటి వరదకి? అందరికీ నమస్కారం అండి. మొన్న 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ యొక్క 8 గేట్లు ఎత్తివేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఆ యొక్క ఉధృతి, ఆ ప్రవాహ ఉధృతి ఈ ముసరాంబాగ్ బ్రిడ్జి పైనుండి వాటర్ వచ్చేసింది. రావడం వల్ల ఏవైతే మేము ఫెన్సింగ్ వేసామో ఆ ఫెన్సింగ్ కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాంతో ఈ చెత్త చెదారం గుర్రపు డెక్క అవన్నీ కూడా వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జి పైన రావడం జరిగింది. ఈ పొద్దున మొత్తం బురద అంతా కూడా ఉంది. ఆ బురద మొత్తం కూడా మేము మా జేసీబీ తోటి తర్వాత వాళ్ళతో తీయించడం జరిగింది. మా హైడ్రా వాళ్ళు అట్లాగే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇద్దరం కూడా కలిసి ఈ యొక్క వర్క్ను చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొత్తం మీకు అంతా మొత్తం క్లీన్ చేస్తున్నట్టు మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో ఏంటంటే దీని ప్రభావంతో ఏవైతే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మేము నిన్ననే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, ఎవరు కూడా ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి అకామిడేషను అట్లాగే వాళ్ళకి అన్నం కూడా వాళ్ళకి ఆహారం కూడా వాళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏవైతే బ్రిడ్జి కడుతున్నారో ఆ యొక్క వర్కర్స్ కూడా ఒక 25 మంది 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ ఆ యొక్క పునరావాస కేంద్రాలు తరలించాము. వాళ్ళందరికీ ఫుడ్ అవన్నీ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే మా జిహెచ్ఎంసీ వాళ్ళని ఇక్కడ రౌండ్ ది క్లాక్ ఇక్కడ వాళ్ళకి డ్యూటీస్ వేసాము. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పబ్లిక్కి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిన్న చాదర్ఘాట్ ఏరియాలో ఇండ్లలో కూడా నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మూసీ ప్రవాహం బాగా వచ్చింది, 15,000 క్యూసెక్ల వాటర్ వదిలారు. సో ఈ అంబర్పేట ప్రాంతంలో ఏమైనా ఇండ్లలోకి నీళ్లు రావడం కానీ వాళ్ళని బయటికి తరలించడం కానీ ఏమైనా చేశారా సార్? సార్ ఇంతవరకు అయితే ఎక్కడ ఏం నీళ్ళు రాలేండి. ఏ ఇంట్లో కూడా వాటర్ రాలేదు. ఇక్కడ మొత్తం మేము చూసాం. నేను మా ఏఎంహెచ్ఓ గారు హైదరాబాద్లో అందరం కూడా మేము వెళ్ళి చూసాము. వాళ్ళని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పాము, మైక్లో చెప్పాము, పర్సనల్గా వాళ్ళకి చెప్పాము. ఎక్కడ కూడా ఒక చిన్న ఇంట్లో కూడా ఎక్కడ వాటర్ రాలేదు. అన్నీ కూడా ఇళ్ళని కూడా హైట్లో ఉన్నాయి. మీరు చెప్పండి మేడం, క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా ఈ మూసీ బ్రిడ్జ్ కానీ ఇదంతా?
బ్రిడ్జ్ ఫెన్సింగ్ మొత్తం పోయింది. దీనివల్ల ఈ వాటర్ హైసింత్ ఇవన్నీ కొట్టుకొని వచ్చి ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల రెండు వైపులా ఫెన్సింగ్ ఇరిగిపోయింది. సో అది కంప్లీట్గా రిమూవ్ చేసి క్లీనింగ్ మొన్నటి నుంచి కంప్లీట్గా చేస్తున్నాము. మొన్న ఒక 15 ట్రిప్స్ అండ్ నిన్న ఇవాళ దాకా జరుగుతుంది. మట్టి అది తీయటానికి జేసీబీస్ అవి యూజ్ చేసి కంప్లీట్గా మట్టి ఇప్పటి వరకు రిమూవ్ చేసాము. కానీ మళ్ళీ వాటర్ లెవెల్ పెరుగుతుంది. సో కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది అయిపోయిన దాకా మా వర్కర్స్ ఒక 60 మెంబర్స్ దాకా మార్నింగ్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూసీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏమైనా ఓపెన్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? వర్షం పూర్తిగా తగ్గిందాకా అండ్ ఫెన్సింగ్ కంప్లీట్గా మళ్ళీ వేసిన దాకా బ్రిడ్జ్ ఓపెన్ చేయడం కష్టం. సో చూస్తున్నాం కదా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మరోవైపు ఇక్కడ జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు. సార్ చెప్పండి సార్, మీ టీం ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు? సో ఎట్లాంటి వర్క్స్ ఇక్కడ చేస్తున్నారు? నిన్న ఒకేసారి అకస్మాత్తుగా ఫ్లడ్ రావడం వల్ల మా కమిషనర్ సార్ రంగనాథ్ సార్ ఆదేశానుసారం మేము 3 టీంలను ఎంగేజ్ చేయడం జరిగింది. ఇక్కడ చాదరఘాట్లో మునిగిన వాళ్ళని అక్కడ ఇన్స్పెక్టర్ గారి సహాయంతో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇంకా మా వాళ్ళని ఎంఈటీ టీమ్స్ని కూడా మేము స్టాండ్ బై కోసం ఉంచాము. పబ్లిక్ని ఎవరిని వాటర్లోకి రాకుండా ఉండడం కోసం చూసినాం. సిఏ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ పబ్లిక్ని ఎవరిని అలో చేయకుండా చేస్తున్నాము. ఈ ప్రజెంట్ 3 జేసీబీలు మా నడుస్తున్నాయి. ఇక్కడ 3 టిప్పర్లు పెట్టాము. డెబ్రిస్ మొత్తం ఒక 30 to 40 ట్రక్స్ డెబ్రిస్ తీసేస్తున్నాము ఎప్పటికప్పుడు. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉంటే మేము కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. పైనుంచి హెవీ ఫ్లో వచ్చింది కదా, ఎట్లాంటి చెత్త వచ్చింది? అంతా ఇక్కడ ఆగిపోయిందా ఏంటి సార్? అంతా గుర్రపు డెక్క, మన ఫ్లోటింగ్ మెటీరియల్స్, మన వేస్టేజ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ మన డెబ్రిస్, చాలా డెబ్రిస్ వచ్చి ఇక్కడ ఫామ్ అయింది. నిన్న మధ్యాహ్నం ఇక్కడ జాలి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. అంతా ఇక్కడ తట్టుకోవడం వల్ల ఇక్కడ ఓవర్ఫ్లో అయ్యి అక్కడ కాలనీస్లోకి వాటర్ వచ్చేసినాయి బాగా. మలక్పేట ఏరియా అవన్నీ పబ్లిక్ మొత్తం ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఈ డెబ్రిస్ కూడా మార్నింగ్ నుంచి 2 జేసీబీస్ అండ్ 2 టిప్పర్స్ యూజ్ చేసుకుంటూ తీయడం జరిగింది. అటు హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా ఇక్కడ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్స్ అయితే చేస్తున్నాము. ఒకవేళ మళ్ళీ ఈ మూసి ప్రెజర్ కనుక పెరిగితే అప్పుడు ఈ రోడ్డును పూర్తిగా క్లోజ్ చేసి ఎవరిని కూడా చుట్టుపక్కల రానియకుండా చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, మూసరంబాగ్.